హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఏంటమ్మా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రొద్దుటి నుంచి తరచూ గుమ్మం వైపు చూస్తున్న కూతుర్ని చూసి విస్తుపోయింది సుమలత. చివరికి ఉండబట్టలేక అడిగేసింది, ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా ఏమిటే అని అంది. ఆ ప్రశ్నకు కించిత్తు తడబాటు కూడా చెందని భువన ఆహా అని అంతలోనే అవునమ్మా, నా స్నేహితురాలు వస్తాను అనంది అని చెప్పింది. భువనాకు 25 ఏళ్లుంటాయి. తెల్లగా సన్నగా, చూపులకు చాలా బాగుంటుంది. విశాఖపట్నంలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 30,000 జీతం. తల్లి తండ్రి పడమట్లంకలో ఉంటారు. విజయవాడలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి పదవీ విరమణ చేశాడు తండ్రి కోటేశ్వరరావు. పెన్షన్ సదుపాయం కూడా లేదు. ఊళ్ళో ఒక 6 ఎకరం పొలం ఉంటే అందులో నిమ్మ తోట వేశాడు. పురుగు కారణంగా పంట దెబ్బతింటూ ఒక్కొక్కసారి పెట్టిన ఖర్చులు కూడా రాబట్టుకోలేని పరిస్థితి. కొడుకు సౌదీలో ఉంటున్నాడు. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోయాడు. దేశాన్ని, దేశంలోని తన వారిని కూడా మర్చిపోయాడనే చెప్పవచ్చు. తోటను అమ్మేసి తల్లిని తండ్రిని తన దగ్గరికి వచ్చేయమంటుంది భువన. పుట్టి పెరిగిన ఊరిని విడిచి రాలేము అంటారు వాళ్ళు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండటం ఇష్టం లేని ఆమె ఎంవిపి కాలనీలో 2 గదుల ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకొని ఉంటుంది. తల్లి తండ్రి ఆ రోజు ఉదయమే ఊరి నుండి వచ్చారు. భువనాకు ఒకటే ఆందోళనగా ఉంది. కళ్యాణ్ ఎందుకు రాలేదో తెలియలేదు ఆమెకు. ఏ కారణం చేతైనా వీలు పడకపోతే ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా అతను అని మదిలోనే విసుక్కుంటుంది. గత దినపు సంఘటన ఆమె మదిలో మెదిలింది. అమ్మా నాన్న హఠాత్తుగా విశాఖ వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు రాకలోనే అంతరార్థం ఆమెకు అర్థమైపోయింది. అందుకే ఆ సమస్య నుండి గట్టెక్కేందుకు కళ్యాణ్ సాయం కోరింది. అతను ఆమె సహోద్యోగి. ఆమె కంటే 2 ఏళ్లు సీనియర్. ఇద్దరివి వేర్వేరు డివిజన్స్ అయినా రోజు ఆఫీస్ క్యాంటీన్లో ఇద్దరు కలుసుకుంటూ ఉంటారు. 2 ఏళ్ల క్రితం ఆమె ఆ కంపెనీలో చేరినప్పుడు తనను మొదటిసారిగా పలకరించి పరిచయం చేసుకున్న ఆ సరదా వ్యక్తి అతను. వారిద్దరి నడుమ మంచి స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం తనకు ఎదురైన ఇబ్బంది నుండి బయటపడే మార్గాన్ని ఆలోచిస్తున్న భువనకు కళ్యాణ్ గుర్తుకు వచ్చాడు. ఆమె చెప్పింది ఆలకించి నో అని గట్టిగా అరిచాడు కళ్యాణ్. ఆమె ఉలిక్కిపడేలా అది నా వల్ల కాదు అని అతని ప్రతిస్పందనలోని అతికి భువనకు ఒళ్ళు మండిపోయింది. మిమ్మల్ని కేవలం నటించమన్నానంతే అని అంది. సారీ మేడం, నటించడం నాకు చేత కాదు, ఇంకెవరినైనా చూసుకోండి అని అన్నాడు అతను నిర్మోహమాటంగా. ఇలాంటి సున్నితమైన విషయాలను అందరితో పంచుకోలేం కదండి, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని మీ సాయం కోరుతున్నాను అంతే కించిత్ నిష్ఠూరంగా అందామె. అది కాదండి, మనది నాటకమని తెలిస్తే చిక్కుల్లో పడిపోతాం అని నసిగాడతను. ఆమె మెత్తబడుతూ మీకు ఎటువంటి ఇబ్బంది కలగదని నేను హామీ ఇస్తున్నాను ప్లీజ్ అని అంది భువన. మర్నాడు భువన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు కళ్యాణ్. అక్కడ ఏం చేయాలో, తన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో ఆమె తర్ఫీదు ఇస్తూ ఉంటే విస్మయంతో ఆలకిస్తున్నాడు. అయితే ప్రొద్దుటే వస్తానన్నవాడు కాస్త ప్రొద్దు వాలబోతున్నా జాడ లేకపోయేసరికి అతడు భయపడి మనసు మార్చుకున్నాడేమోనని అనుమానం కలిగింది ఆమెకు. సాయంత్రం భువన తల్లిదండ్రులు కూతురు చేసిన వేడివేడి పకోడీలు తిని కాఫీ త్రాగుతూ ఉండగా అప్పుడే వచ్చాడు కళ్యాణ్. అతను ఇక రాడు అని నిశ్చయించుకొని నిరుత్సాహం చెందిన భువనకు అతన్ని చూడగానే ప్రాణం లేచినట్లయింది. కళ్యాణ్ని తల్లిదండ్రులకు పరిచయం చేసింది భువన. ఇతను నా కొలీగ్ కళ్యాణ్, మంచి మనిషి, నా పనిలో సలహాలు సహకారం అందిస్తుంటాడు అంటూ వారికి నమస్కరించి ఆసీనుడయ్యాడు కళ్యాణ్. అతని వంక పరిశీలనగా చూశారు ఆ దంపతులు. కళ్యాణ్కి 20 ఏళ్లుంటాయి. మనిషి పొడవుగా ఉంటాడు. ఫెయిర్గా, హ్యాండ్సమ్గా ఉంటాడు. చిరునవ్వులు చిందే పెదవులు, నీట్గా డ్రెస్ చేసుకొని టిప్ టాప్గా ఉన్నాడు. భువన అతనికి టిఫిన్ పెట్టి కాఫీ కూడా ఇచ్చింది.
అతను తింటుంటే క్యాజువల్గా చెప్పినట్లు చెప్పింది తండ్రితో. నాన్నా, నేను కళ్యాణ్ ప్రేమించుకుంటున్నాం అని అంది కోటేశ్వరరావుతో. కోటేశ్వరరావుకు బదులు కళ్యాణికి పొలమారిపోయింది. ఆమె పలుకులతో భువన అయ్యో అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చనువుగా అతని తలపైన చిన్నగా కొట్టింది. మంచినీళ్ళ గ్లాస్ తీసి అతనికి అందించింది. తమ ఇద్దరి నడుమ అత్యంత సాన్నిహిత్యం ఉన్నట్లు తల్లిదండ్రులు భావించాలి అనుకున్నది ఆమె ఉద్దేశం. అయితే కళ్యాణ్ మాత్రం బిత్తర చూపులు చూస్తున్నాడు. కూతురి పలుకులతో దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. 2 ఏళ్లుగా మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాము అని అంది మళ్ళీ భువన. అలా అంటూ కళ్యాణ్ వంక చూసి కన్నులతోనే సైగ చేసింది. అవునవును అని అన్నాడు కళ్యాణ్ వత్తాసుగా తల ఆడిస్తూ. సుమలత ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని భర్త వంకే చూసింది. కోటేశ్వరరావు కూడా నోటమాట రానే రాలేదు. తండ్రి ముఖ కవలికలను చదవటానికి ప్రయత్నించింది భువన ఓరకంటితో. ఎటువంటి భావము ప్రస్ఫుటం కాలేదు అతని వదనంలో. ఓ క్షణం అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. కళ్యాణికి పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంది. ఆమె వివాహం అయ్యాకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అని అంది భువన నిశ్శబ్దాన్ని చీలుస్తూ. కదండి అని అడిగింది కళ్యాణ్ని. అవునవును అంతే, ఎగ్జాక్ట్లీ అని అన్నాడు అతను వెంటనే. అలా అంటుంటే మరోసారి పొలమారింది. తల మీద చేత్తో కొట్టించుకోవాలి అని మళ్ళీ మళ్ళీ పొలమారించుకోకండి, ఇదిగో ఈ మంచినీళ్లు త్రాగండి అని నవ్వుతూ మంచినీళ్ల గ్లాసును అతనికి అందించింది భువన. మంచినీళ్లు త్రాగుతూ ఆమె వంక అయోమయంగా చూశాడు కళ్యాణ్. అమ్మో, ఎంత చక్కగా నటిస్తున్నావే పిల్ల, నీ ముందు అలనాటి మహానటి సావిత్రి కూడా పనికే రాదు అని అనుకున్నాడు మదిలో. కోటేశ్వరరావు కళ్యాణ్ యొక్క చదువు, ఉద్యోగము, జీతం వగైరా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. తర్వాత అతని కుటుంబం గురించి కూడా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నది అన్నీ కనుక్కున్నాడు. కళ్యాణ్ బుద్ధిగా ఆయన అడిగిన సమాచారం అంతా ఇస్తుంటే భువన విభ్రాంతితో చూసింది. నుదురు కొట్టుకుంది. చాటుగా కుర్రాడు బాగున్నాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా గొప్పగానే ఉంది, పైపెచ్చు అమ్మాయి అతన్ని ప్రేమించాను అని అంటుంది కనుక సీరియస్గా ఆలోచించాల్సిన సంబంధమే ఇది అని అనుకున్నాడు కోటేశ్వరరావు మనసులో. సుమలత కూడా కళ్యాణ్ రూపం, అతని ఉద్యోగం, జీతం కన్నా మిక్కిలి భువనాను కోరుతున్నా అతని గొప్ప మనసు నచ్చాయి. భువనకు మాత్రం కళ్యాణ్ మీద పీకల దాకా కోపం వచ్చింది. తన తల్లిదండ్రుల వద్ద కేవలం నటించమని చెబితే ఏకంగా పాత్రలో జీవించేస్తున్నాడు గురుడు. పైగా తన కుటుంబం యొక్క వివరాలన్నీ, ఇంటి చిరునామాలతో సహా అంతా చెప్పేశాడు. ఇప్పుడు వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో, ఎక్కడికి దారి తీస్తుందో అని ఆమెకు భయం పట్టుకుంది. ఇంకా ఉంటే ఇంకేం చెప్పేస్తాడోనని త్వరగా బయలుదేరదీసింది అతన్ని. 6 గంటలకు ఏదో ప్రోగ్రాం ఉంది అన్నారు కదా, మర్చిపోయారా అని అంది కళ్యాణ్తో. ప్రోగ్రామా అనుకుంటూ ఆమె వదనంలోకి చూసినా అతనికి ఆమె ఉద్దేశం అర్థమైపోయింది. వాచ్ చూసుకుంటూ అవునవును మాట్లాడుతుంటేనే సమయమే తెలియలేదు, వస్తాను అంటూ లేచాడు కళ్యాణ్. పెద్దవాళ్ళ దగ్గర సెలవు తీసుకొని బోనా వైపు చిరునవ్వు పడేసి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక అబ్బాయి బుద్ధిమంతుడిలా ఉన్నాడు అని సుమలత అనడంతో ఓ వెర్రి నవ్వు నవ్వింది భువన. మర్నాడు ఆఫీస్లో కళ్యాణ్ వెతికి పట్టుకొని మరీ క్లాస్ తీసుకుంది భువన. మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధంతో వస్తున్నారని గ్రహించి దాని నుండి తప్పించుకోవడం కోసమని మీ సాయం కోరాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మన పెళ్లికి కొంతకాలం ఆగాలని తెలిస్తే వాళ్ళ సంబంధాల వేటకు స్వస్తి చెబుతున్నారని ఆలోచన నాది. రియల్లీ అని అన్నాడు కళ్యాణ్. కానీ మీరు చేసిన నిర్వాహకమేంటి అని అంది భువన. నేనేం చేశాను అని బిత్తరపోయాడు అతను. నేను మిమ్మల్ని కేవలం నటించమన్నానంతే, కానీ మీరో అని ఆగిపోయింది ఆమె. ముందే చెప్పాను కదా నేను నాకు నటించడం చేత కాదు అని అన్నాడు అతను. ఆహాహా, నటనలో వెటరన్ యాక్టర్స్ అందరినీ బీట్ చేసేసి నంగనాచలా మాట్లాడుతున్నారా అని అందామె కోపంగా. అంత గొప్పగా నటించానా అని అన్నాడు కళ్యాణ్. నటించలేదు, పూర్తిగా జీవించారు అని అంది భువన. రియల్లీ, థ్యాంక్ యూ అని కాలర్ ఎగరేశాడు కళ్యాణ్. మా వాళ్లకు మీ వివరాలన్నీ ఎందుకు చెప్పారు? పైగా మీ ఇంటి చిరునామా కూడా ఇచ్చేశారు.
పెద్దవాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే బాగుండదు కదండి అని అమాయకంగా అన్నాడు అతను. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. అమాయకత్వం నటించకండి. మీరిచ్చిన చిరునామా పట్టుకొని మా నాన్నగారు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే కొంప మునిగిపోతుంది అని అంది ఆమె. అమ్మో అని భయంగా నటించాడు అతను. మళ్ళీ నటించకండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు ఉన్నారు. ఆమెకు కోపం అస్సలు తగ్గలేదు. అన్నయ్య తన సుఖం తాను చూసుకున్నాడు. అమ్మా నాన్న ఒంటరి వాళ్ళైపోయారు. నికరమైన ఆదాయం కూడా లేదు వాళ్లకు. నేను కూడా స్వార్థంతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ వయసులో వాళ్ళని చూసేదెవరు? అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే అది నా జీతం చూసి తప్ప నన్ను ఇష్టపడి మాత్రం కాదు అని అంది భువన. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మిమ్మల్ని మిమ్ముగా ప్రేమించే కోరుకునేవాళ్ళు అస్సలు ఉండరంటారా అని అడిగాడు కళ్యాణ్. తల అడ్డంగా తిప్పింది ఆమె. ఈ చిన్న నాటకంతో మా వాళ్ళు కొన్నేళ్ల పాటు సంబంధాల వేట మానుకుంటారని నేను ఆశించాను. కానీ మీ అత్యుత్సాహంతో నా పథకమంతా తల క్రిందులు చేసేశారు అని నిష్ఠూరంగా అంది. ఓహో సారీ అని అన్నాడు కళ్యాణ్. మీ బోడిసారి ఎవరికి కావాలి? ఈ కొత్త సమస్య సృష్టించింది మీరు కనుక దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీదే అని అంది ఆమె. దృఢంగా భుజాలు ఎగరేశాడు అతను. 3 నెలల తర్వాత భువనకు వివాహం అయిపోయింది. ఆ రోజు రాత్రి శోభనం. ఆహ్లాదకరంగా అలంకరించబడిన గదిలో ఏదో మ్యాగజైన్ తిరగవేస్తూ చెలిరాక్కే ఆతురతగా ఎదురు చూస్తున్నాడు పెళ్లి కొడుకు. కాసేపటికి ముత్తైదువులు స్నేహితురాళ్ళు భువనాన్ని గదిలోకి త్రోసి వెనక నుండి తలుపు మూసేశారు. కిలకిలా నవ్వులతో గుమ్మం దగ్గరే నిలుచుండిపోయింది ఆమె. అది ఓ నూతన అనుభవం. ఏదో భయం, బెరుకుదనం, గుండెదడ, శరీరంలో చిరు కంపన ఆమెలో. తొలిరైనాడు ప్రతి యువతికి ఎదురయ్యే అనుభవమే అది. నెల చూపులు చూస్తూ ఉండిపోయింది భువన. చూడగానే అతని వదనం ప్రసన్నమైంది. పాల్నరుగ వంటి తెల్లటి చీరలో ప్రత్యేక అలంకరణలో అప్సరసను తోపించింది ఆమె. తల ఎత్తి చూస్తుందేమోనని క్షణకాలం వేచి చూశాడు. సిగ్గుభారంతో వాలిపోయిన ఆమె చూపులు పైకి లేవలేదు. అతని పెదాలు విచ్చుకున్నాయి. చిరునగవు తరగలు గదిలో ప్రసరించాయి. చేతిలోని పత్రికను పక్కన పెట్టి కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. ఆమె వైపు అడుగులు వేశాడు. అతను చేరువుగా వచ్చి నిలుచోవడంతో ఆమె గుండె దడ హెచ్చించింది. గదిలోని పరిమళాలు మత్తెక్కిస్తూ ఉంటే అతని ఊపిరి వెచ్చగా తన మెడపైన గిలిగింతలు పెడుతూ ఉంటే ఏదో వింత అనుభూతికి గురైంది. అతని చేతులు తన భుజాలను తాకడంతో వానజల్లు పడ్డ లతల పులకరించిపోయింది. ఓ చేత్తో ఆమెను పొదవి పట్టుకొని మరో చేత్తో ఆమె ఎడమ చంక కింద ఉన్న క్రచ్ని ముదువుగా తొలగించాడు అతను. దాన్ని పక్కనకు పెట్టి ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ వైపు నడిచాడు. అతని మెడ చుట్టూ చేతులు బిగించి హత్తుకుపోయింది ఆమె. కందిపోతుందేమోనన్నంత సున్నితంగా ఆమెను పూలపానుపై పరుండబెట్టాడు. ఆమె పైకి వంగి దొండపండు లాంటి ఆమె అదరాలను పెదవులతో స్పృశించబోయాడు. చేయి అడ్డంగా పెట్టి అతన్ని వెనక్కి తోసేసింది భువన. హే వాట్ హ్యాపెండ్ అని అన్నాడు తెల్లబోతూ. యు హ్యావ్ టేకెన్ మీ ఫర్ ఏ రైడ్ అని అందామె కినుకతో. నేనేం చేశాను అని అడిగాడు అతను బిత్తరపోతూ. మా వాళ్లతో నువ్వు కుమ్మక్కయ్యి నా వెనక పెద్ద గ్రంథం నడపలేదా? నటించమంటే ఏకంగా జీవించేసి నన్ను మీ సొంతం చేసుకోలేదు అని కోపంగా నటించింది ఆమె. పకాలను నవ్వాడు కళ్యాణ్. 2 ఏళ్ల క్రితం మొదటిసారిగా భువనాన్ని చూసినప్పుడే ఆమె పైన మనసు పారేసుకున్నాడు అతను. ఆమెతో స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికి 2 ఏళ్లు పట్టింది అతనికి. సర్వీస్ రికార్డ్స్ నుండి ఆమె తల్లిదండ్రుల చిరునామాను తెలుసుకొని మధ్యవర్తి ద్వారా మంతనాలు కూడా జరిపాడు. ఆ రోజు ఆమె తల్లిదండ్రులు వచ్చింది అతని సంబంధం కోసమే. ఆమెను ఆశ్చర్యంలో ముంచాలి అని చివరి వరకు అసలు సంగతి ఆమెకు తెలియకుండా అతను జాగ్రత్త పడ్డాడు. అదే విషయం ఆమెకి చెప్పాడు కళ్యాణ్. హఠాత్తుగా ఆమె కన్నుల నుండి కన్నీళ్లు జలజలారాలాయి. కంగారు పడ్డాడు అతను. ఏమైంది భువన? ఎందుకా కన్నీరు? నా వల్ల తప్పు జరిగిందా అని అడిగాడు కళ్యాణ్. ఇవి కన్నీరు కాదండి, ఆనంద బాష్పాలు అని అంది అతని వక్షం పైన తలవాలుస్తూ. మీ రూపానికి స్థాయికి ఎందరో అందమైన అమ్మాయిలు
మిమ్మల్ని భర్తగా చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అలాంటిది ఈ ఆవిడదాన్ని మీరు కోరి వరించడం మీ ఔన్నత్యాన్ని చాటుతోంది. 6-7 వయసులో పోలియో వ్యాధి సోకిన కారణంగా భువన యొక్క ఎడమకాలు చచ్చుబడిపోయింది. అందువల్ల క్రచ్ సాయంతో ఆమె నడుస్తూ ఉంటుంది. అంగవైకల్యం ఆ వ్యక్తిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది భువన, కానీ మనోవైకల్యం ఉన్నదే అది చుట్టూ ఉన్న వారిని కష్టనష్టాలకు గురి చేస్తుంది అని అన్నాడు అతను. నీ అందం, తెలివితేటలతో పాటు నీ ఆత్మస్థైర్యం, కన్నవారి కోసం నీ భవిష్యత్తు త్యాగం చేయడానికి ఒడంబడ్డ నీ మంచి మనసు నన్ను మిక్కిలి ఆకట్టుకున్నాయి. దాంతో నీ మీద నా ప్రేమ బలపడిపోయింది. పెద్దలు ఒప్పుకోకపోతే వారిని ఎదిరించైనా నిన్ను నా దాన్ని చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అదృష్టవశాత్తు మా వాళ్ళు నా ప్రేమకు అడ్డు చెప్పలేదు అని అన్నాడు కళ్యాణ్. అంతా నా అదృష్టం అని అంది ఆమె. నువ్వు ఏమీ అనుకోనంటే ఓ విషయం అడగనా అని అన్నాడు కళ్యాణ్. అడగమన్నట్లు చూసింది ఆమె. ఈ స్థితిలో నీకు సాయం ఉండకుండా మీ వాళ్ళు నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టడానికి కారణం నాకు బోధపడటం లేదు అని అన్నాడు కళ్యాణ్. తాను ఉద్యోగంలో చేరడానికి తొలిసారిగా విశాఖకు వెళ్తున్నప్పుడు తల్లికి తండ్రికి నడుమ జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది భువనకు. ఆ రాత్రి అనుకోకుండా వారి మాటలు ఆమె చెవిన పడ్డాయి. చంకలో కర్ర లేదని, కదలలేదని పిల్లను ఒంటరిగా పొరుగురికి పంపడానికి నా మనసు అంగీకరించడం లేదండి అని అంది తల్లి. అమ్మాయిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నది, తనంతట తానుగా జీవించడం నేర్చుకోవాలన్నదే నా ఆలోచన సుమలత. మనం ఎన్నాళ్ళు ఉంటాం చెప్పు? ఆ తర్వాతనైనా పిల్ల తన కాలి మీద తాను నిలవక తప్పదు కదా. అందుకే ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది అని అన్నాడు తండ్రి. ఏమోనండి, నా ప్రాణం కొట్టుకుంటుంది అని అంది తల్లి. తల్లి ప్రాణం కదా అని నవ్వేశాడు తండ్రి. కళ్యాణ్ ప్రశ్నకు బదులుగా ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చింది భువనకు. ఓహ్ గ్రేట్ అంటూ ప్రశంసించాడు కళ్యాణ్. తర్వాత ఆమెను ప్రేమగా కౌగిలించుకుంటూ బెడ్ పక్కనున్న సన్నటి త్రాటిని లాగాడు. పైనుంచి మల్లెల వర్షం కురిసింది. సంభ్రమంతో చూసింది భువన. నీకు మల్లెలంటే మక్కువ అన్న సంగతి ఎప్పుడో గ్రహించాను నేను. అందుకే మల్లెల వానలో నువ్వు తడిసి ముద్దవ్వాలనే ఈ ఏర్పాట్లు అని అన్నాడు మందహాసంతో. ఆమె మధ్యలో సంతోషరాగాలు ఉప్పొంగాయి. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో మాటలు రావడం లేదు నాకు అని అంది ఆమె. తన్మయత్వంతో నవ్వాడు కళ్యాణ్. మాటలు రాని మౌనపు వేళ ఇది డియర్, చిలిపి చేష్టల పరాకాష్ఠకు సమయం అంటూ ఆమెను బిగియారా కౌగిలించుకున్నాడు. అతని పెదాలతో తనువంతా స్పృశించుతూ చేతి వేళ్లతో కామనాడులను మీటుతూ సప్తస్వరాలను పలికిస్తుంటే మత్తెక్కిన మనువు తరువు పారవస్యానికి గురి కావడంతో విశాలమైన అతని వక్షానికి లతలా అల్లుకుపోయింది ఆమె. మనస వాచ కర్మణ తనను తాను సమర్పించుకుంటూ అతనిలో కలిసిపోయింది ఆమె. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.